హాయ్ హలో అండి, వెల్కమ్ టు చెంచా బ్లాగ్స్. ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే మా కులవేలు పైన చెంచులక్ష్మి అమ్మవారు నరసింహస్వామి మిస్సెస్ అనమాట. ఇక్కడే కొలితోట అనే ఒక గ్రామం. ఆ గ్రామం అనేది కొంచెం అడవి కింద కొండ కింద ఉండే ప్రాంతం అనమాట. అక్కడికి మనం వెళ్తూ ఉన్నాము. చాలా ప్రదేశాలు కూడా చూసేదానికి చాలా అందంగా ఉంటాయి. అవన్నీ మీకు చూపిస్తాం. మిస్ అవ్వబాకండి లాస్ట్ దాకా. రండి, వెళ్తూ మనం మాట్లాడుకుందాం. పోతున్నాము, మీరు చూసుకో కూడా. మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారనమాట. మా పిన్ని మా చిన్నాన్న వెంకటగిరి నుంచి వచ్చారు. సో వాళ్ళతో కూడా మా నాన్న ఆల్రెడీ ఎక్కి కూర్చొని వేస్తున్నారు. ఏసీ చూసుకోవచ్చు. ఏసీ ఏదా? ఇదిగో మా ఏసీ రెడీగా ఉంది. వెళ్ళిపోదామా? చలో గైస్, రెడీ. చూసుకోవచ్చు మా ఊరు రోడ్డు జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది మన హైవేకి. ఒకప్పట్లో మా ఊరు రోడ్డు చాలా దారుణంగా ఉండేది అనమాట. ప్రతి ఒక్కరూ మమ్మల్ని చూసి కించపరిచే విధంగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ మా ఊరు మెయిన్ అనమాట. హైవే పక్కన 1 కిలోమీటర్ దూరంలో ఇంత సంతోషమైన వాతావరణం కానీ ఊరు కానీ ఎక్కడా ఉండదు. చుట్టూ పొలాలు, మధ్యలో ఊరు ఉంటుంది అనమాట. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది. మోపూర్ అనే ఒక పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ ఎత్తుకుంటే లోపలికి కొండ కిందకి వెళ్ళిపోతాం అనమాట. మీరు చూసుకోవచ్చు. ఇప్పుడే మనం రైట్ టర్న్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి మనకి కొండలు బాగా కనిపిస్తున్నాయి కదా. ఆల్మోస్ట్ కొండ కిందకి వెళ్ళిపోవాలన్నమాట. చాలా బాగుంటాయి ప్రదేశాలన్నీ చూసేదానికి కూడా. అంతా ప్రకృతితో నిండిపోయి ఉంటుంది. అలాగే మీరు చూసుకోవచ్చు, ఇక్కడ తెలుగు గంగా ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ అనమాట. మా ఊరికి ఈ కెనాల్ ద్వారానే వాటర్ వస్తూ ఉంటాయి. చాలా మంచి పని అండి. దీని వాటర్ వల్లనే మాకు 2 సార్లు పైరు అనేది పండుతుంది అనమాట మా ఊర్లో. ఇటు సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇది చెన్నై సోమశిల డ్యామ్ లో నుంచి చెన్నైకి వెళ్తుంది డ్రింకింగ్ వాటర్. చాలా మంచి ప్రాజెక్ట్ అండి ఇది. మీరు చూసుకోవచ్చు, మనం మోపూర్ రోడ్లో నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఆల్తూరుపాడు అనే ఒక గ్రామం వస్తుంది. ఆ గ్రామంలో నుంచి విలేజ్ లోపలే ఒకే రోడ్డు, సేమ్ రోడ్డు అనమాట, డైరెక్ట్ రోడ్డు. కొంచెం దూరం వచ్చిన తర్వాత ఒక 3-4 కిలోమీటర్స్ తీర్థంపాడు అనే ఒక గ్రామం వస్తుంది. ఈ తీర్థంపాడు గ్రామంలో నుంచి వచ్చేటప్పుడు గ్రామం దాటుకున్న తర్వాత సేమ్ ఒకే రోడ్లోనే రైట్ టర్న్ ఎత్తుకోవాలి, లెఫ్ట్ టర్న్ ఎత్తుకోకూడదు అనమాట. రైట్ టర్న్ ఎత్తుకొని డైరెక్ట్గా వెళ్ళాలి, ఒకే రోడ్డు. ఇక్కడ నుంచి వెంకటగిరి ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఒక దగ్గర మనం అమ్మవారి గుడికి రైట్ యూటర్న్ ఎత్తుకోవాలి. మీరు అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మీరు రైట్ యూటర్న్ ఎత్తుకొని అమ్మడూరు గ్రామంలోకి స్టార్ట్ అవ్వాలి. చూసుకోవచ్చు, ఇక్కడే కొండ ప్రాంతంలో బ్రిడ్జి వస్తుంది. ఈ బ్రిడ్జి దగ్గర మామూలు వర్షాకాలం అయితే ఎక్కువ వాటర్ ఉంటుంది అనమాట. ఈ బ్రిడ్జి దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తే కొండ ప్రాంతం ఉంటుంది. ఆ కొండ ప్రాంతంలో కింద ఉంటుంది అనమాట అమ్మవారు. ఈ బ్రిడ్జే మనకి గుర్తు అనమాట. కొంచెం దూరం వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ఎప్పుడు వచ్చినా సరే సేమ్ ఫీలింగ్ అనమాట. ఆ భక్తితో మునిగిపోతూ ఉంటాము. మనం ఏం కోరుకున్నా సరే మనకి ఇక్కడ మంచి జరుగుతుంది. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నాను. నాకు 2 పిల్లలు అయ్యారు. నేను ఇంత టోన్ అయ్యానంటే ఇక్కడ నాకు జరిగిన మంచి ద్వారానే. సో అమ్మవారిని చూపించకూడదు కాబట్టి మీకు చూపించలేదు. చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారు డప్పుల మేళాలతో ఇక్కడ ఎంత బాగా చూస్తున్నారు కదా. అమ్మవారు పూర్ణిమ వాళ్ళందరూ ఇక్కడికి ఒకసారిగా వచ్చేస్తారు. ఎందుకంటే అమ్మవారి మేళాల తాళాలకి మనకే ఒక ఒంట్లో ఒక తెలియని శక్తి వచ్చినట్టుగా ఉంటుందన్నమాట. అందరూ అక్కడికి వచ్చే వాళ్ళందరూ ఉన్నారు. అక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు, మొత్తం జనసంద్రంతో నిలిచిపోయిందనమాట. ప్రతి శుక్రవారం ఇక్కడికి కొన్ని వందల్లో వేలల్లో జనాలు అయితే వస్తూ ఉంటారు. అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మార్నింగ్ 10:30 నుంచి 12 మధ్యలో రావుకాలం ఉండడం వల్ల కొంచెం టైం పట్టింది అమ్మవారి డెకరేషన్ అంతా చేసేదానికి. ఈ లోపల డప్పులు వాయిద్యాలకి అమ్మవారు పూనిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఆమెని ప్రే చేసుకుంటూ నృత్య కళాకారులుగా వేయడం అయితే జరుగుతూ ఉందన్నమాట. మీరు చూసుకోవచ్చు. అది నేను పెట్టకూడదు కాబట్టి నేను పెట్టలేదన్నమాట బ్యాక్గ్రౌండ్ స్కోర్లో. అమ్మవారి దర్శనం అయితే బ్రహ్మాండంగా జరిగింది. దర్శనం చూసుకునేసి అక్కడ అమ్మవారి డ్రమ్ములు వాయిద్యాలు బలంగా జరుగుతున్నాయి. చాలా బాగా అందరూ అమ్మవారి భక్తిలో మునిగి తేలినాం అనమాట. అక్కడ నుంచి కొంచెం దూరం వచ్చాక మా కార్లు ఇక్కడ పార్కింగ్ చేస్తుంటే ఇక్కడ నుంచి కాసేపు అన్నదానం, ఇక్కడే భోజనం కూడా పెడతారనమాట. అక్కడ భోజనం చేసుకున్నాము. సో ఇంకాసేపు సేద తీరిన తర్వాత చల్లగా కొండగాలి అనేది మీరు
కొండగాలి అనమాట. కొండ పక్కనే ఉంటుంది టెంపుల్ అనేది. కొండగాలికి మనకి చల్లగా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తూ ఉంది. కాసేపు సేద తీరుకున్న తర్వాత బయలుదేరుతాం మన ఇంటికి. బాగా రెస్ట్ తీసుకున్నాము, భోజనం చేసేసిన తర్వాత మా ఇంటికి బయలుదేరుతున్నాము. సో ఇక్కడ విశేషం ఏంటంటే అమ్మవారు స్వయంగా వెలిసిందనమాట. చెంచు లక్ష్మి అమ్మవారు నరసింహస్వామి భార్య అనమాట. ఈమె కొండ కింద వెలిసింది. సో దాదాపు నాకు తెలిసి 30 ఏళ్ళ నుంచి ఉంది. అంతకుముందు ఒక 100, 150, 200 సంవత్సరాల చరిత్ర, పెద్ద చరిత్ర అనమాట ఇది. ఇక్కడికి పశువులు తోలుకుంటూ వచ్చేవాళ్ళు, కాపర్లుగా వచ్చేవాళ్ళు ఈ అమ్మవారిని చూసి ఇక్కడ ఏదో ప్రత్యేకత ఉందని తెలుసుకున్న తర్వాత ఇక్కడ నిలిపారంట. సో కానీ నిజంగానే ఇక్కడైతే మాత్రం ఒక తెలియని శక్తి అయితే ఉంది. అందువల్లనే ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా. సో మాకైతే ఇవాళ అమ్మవారి దర్శనం బాగా జరిగింది. అమ్మవారి దయ వల్ల మీరు, మీ కుటుంబ సభ్యులు ఆయుధారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ ఇంతటితో ముగిస్తున్నాను. ఇట్లు మీ చెంచా వ్లాగ్ సైనింగ్. బాయ్ బాయ్.